దయచేసి నన్ను క్షమించండి, లేట్గా వచ్చినాను. మామూలుగా సేవకులందరూ లేట్గా వస్తారు, విశ్వాసం ముందుగా వస్తారు కదా. నా డిసిప్లిన్ అట్లా కాదు, నేను ఎప్పుడు ముందునే వస్తాను. తిరుపతి నుంచి రావాలి కాబట్టి ఈరోజు బస్సు స్ట్రైక్, ఎస్సీ ఎస్టీ స్ట్రైక్ చేస్తున్నారు. ఈరోజు మీకు ఎంతమంది తెలుసు నాకు తెలియదు, కానీ మీకు తెలిసినట్టు ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, అది మీ ట్రైన్ ఈరోజు గుర్తుంది. మేము దేవుడు ప్రేయర్ చేసినప్పుడు నేను నాకు తొందరగా వెళ్ళిపోవాలి, ఒక కారు పంపించాను. కారు వచ్చింది, నేను బ్రదర్ ఫోన్ చేసినాను విజయ్కి, కరెక్ట్గా 40 నిమిషాలు వచ్చేస్తాను. నేను వచ్చి చాలాసేపు ఎంఎస్ అప్డేట్ దగ్గర నేను టికెట్ లెక్క పెట్టాము, ఎంతమంది వచ్చిపోతాను, అంతసేపు ఆయన రాలే. నన్ను క్షమించండి. హల్లెలూయా. ఆయన కన్నా మిమ్మల్ని చాలా పడుతున్నాను, ఎందుకు నేను లేట్ కాదు కాబట్టి. అర్థమైందా? నాకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది, ముందుకు నేను ఉంటా. విశ్వాసం రాని రాదు, దేవుడిని అలా పెంచుతున్నారు. ఓకే, మరొకసారి మీ అందరికీ క్షమాపణ అడుగుతున్నాను. అద్భుతమైన గొంతు ఉంది ఆ బ్రదర్కి, ఎక్సలెంట్గా ఆరాధన చేస్తున్నారు. అలాగే పాస్టర్ గారికి నాకు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించిన కిరణ్ని, విజయ్కి నా యొక్క ప్రత్యేక నమస్సమాంజలి. జాషువా గారు బయట ఉన్నారు, పాస్టర్ జాషువా గారు. మరి అయ్యగారు తిరుపతిలో నా యొక్క ఆత్మీయ కుమారుడు ఒక అబ్బాయి ఉన్నాడు, అక్కడికి కలుసుకున్నారు. వాళ్ళ భార్య వీరికి తెలుసుకోవాలి. యేసు నామములో మీ అందరికీ శుభములు కలుగును కాక. ఆమేన్. తమిళ్ కూడా తమిళ్ మాట్లాడు, తెలుగు అర్థమవుతుంది. மன்னிச்சுங்க, தமிழ்காரங்க பேசுவாங்க, எங்களுக்கு சொல்லி தமிழ் சொல்றாங்க, மன்னிச்சுங்க தயவுசெய்து. நான் ட்ரை பண்ணி தான் வந்தேன், விஜய் தான் லேட் பண்ணிட்டாங்க. ஓகேவா? ரிமா ஹஷ்ஷத்ரபு நியால் மினி கத்ரபு ல அகூர் ரபன் ஹத்ரபு மனஹஷத் மே அவுல் ஹஷ்ஹந்துரபு காதட ரபப நஹத்ரபு. Lord, I sprinkle the blood of Jesus in every room in the name of Jesus. ప్రభు ఈ ప్రాకారంలో చుట్టూ నీ యొక్క రక్తంని ప్రోక్షిస్తున్నా. ప్రభు నీ యొక్క అగ్ని అభిషేకము తండ్రి నేను వచ్చిన ప్రతి బిడ్డను దిగును గాక. ఎంతసేపు ప్రభా పరిశుద్ధాత్మ దేవ ప్రభా మీరు ఈ బిడ్డతో మీరు మాట్లాడతారు. నన్ను నేను ప్రభా నేను లార్డ్ ఐ సబ్మిట్ మై సెల్ఫ్ టు యు, నన్ను నేను సమర్పించుకుంటున్నా. వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరును ఆశ్రయించి దీవించండి రాజా. నన్ను ప్రేమించి ప్రభా నైనా ఎంతమంది దైవ సేవకులు ఉండగా తండ్రి కిరణ్ వాళ్ళ సహోదరుడు విజయ్ నన్ను ప్రేమించి రప్పించినందుకు ప్రభా, వాళ్ళ మనసులో మీరు మాట్లాడేందుకు ప్రభా, ఎన్నికలేని నన్ను ప్రభా ప్రభా నిష్ప్రయోజకుడు నేను ప్రభా నన్ను నిలబెట్టినందుకు నీకు స్తుతులు స్తోత్రులు చెల్లించుకుంటూ ప్రభా నాయన మీరిచ్చిన ఈ వాక్యాన్ని ప్రభా వీళ్ళందరికీ ప్రభా మీరు జీవాహారాన్ని పంచమని నీకే స్తుతులు స్తోత్రులు చెల్లించుకుంటూ ప్రారంభిస్తున్నాం పరమ తండ్రి. యెషయా 32:17. నీతి సమాధానము కలగజేయును, నీతి వలన నిత్యము నిమూల్యము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రామ స్థలములందు ఆశ్రయ స్థలముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. హల్లెలూయా. సుఖమాస్ కాంబర్గా నివాసిస్తారు. మనకి కావాల్సిన ఇంట్లో ఏంటి ఉండాలి? ప్రశాంతత, సమాధానం, సుఖంగా ఉండాలి. పని చేసిన బయట మగవాళ్ళు అంతే కదా, ఇంటికి ఎట్లా ఉండాలా? వీటికి కూడా నెమ్మదిగా ఉండాలి. ఇంటికంటే ప్రశాంతంగా ఉండాలి. లేకపోతే వచ్చి ఆఫీస్ నుంచో వ్యాపారం నుంచో బయట వచ్చింటో వచ్చి ఇప్పుడే వెళ్ళి పెట్టి కన్సెప్ట్ ఈ పంపుకు పోతానా అని మాట వీటికి కూడా నెమ్మది కదా, పంపుదే నెమ్మదే వీటిలో అక్కడ ఆ వాక్యం జనరల్గా హౌస్ డెడికేషన్ చేసే ఆ ప్రార్థన వేరు. కీర్తనలు 26లో తీసుకున్నారు వాక్యం, కానీ దేవుడు ఇచ్చిన వాక్యం నేను చెప్తున్నాను. ఒక ఇంట్లో నీతి ఉండాలి. ఈ నీతి ఎవరు? నీతి స్థితి ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు మన ఇంట్లో ఉన్నట్లయితే మనం ఎట్లుంటాము? సమాధానంగా. ఐదు సమాధానంగా ఉంటాం.
లేకపోతే ఎప్పుడు గొడవలు, ఆ కొరత ఈ కొరత. యేసు ప్రభు ఉంటే మన ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. ఆకలిస్తుందా? నేను చూస్తాను ఎంతసేపు కాసుకోవట్లేదు. ప్రతి పిలిచి వచ్చినావు నీ పని మైక్ కట్టుకుని తింటాను. నేను తిన్నాను, నేను హాస్టింగ్ ఉంటాను, నేను హాస్టింగ్ ఉంటున్నాను. బ్రదర్ అడిగాను, నేనేం తిన్నాను చెప్పినా. నేను చెప్పినా కదా, నన్ను పెంచే విధానం అది. దేవుడు నన్ను పెంచే విధానము. 58 ఏళ్ళు ముసలాండి, ఎంత 58 నా ఏజ్. కాబట్టి వచ్చే పోల్చుకోండి. ఎప్పుడు బిర్యానీ కిరణ్ ఎక్కడ విజయ్ బిర్యానీ ఏం చెప్పి ముందుగా మళ్ళీ ఆ చెట్టు కూర్చోండి. బిర్యానీ బిర్యానీ అప్పుడేమిటో వచ్చిన అమ్మాయి పెద్ద అయితే మన బిర్యానీ చూడాలనుకోపోతారు. ఇటు చెప్పిన తప్ప ఇప్పుడు చూడడం తప్ప అప్పుడు చూడడం తప్ప. హల్లెలూయా. అక్కడ ఇక్కడ మాట్లాడతాం, అక్కడ మటుకు మనకు టైం ఉంటుంది. టీవీ ముందు గంట సేపు బాగా చూస్తాం, నోట్ వచ్చి సీరియల్కు దాని టైం ఉంటుంది. టీవీ దగ్గర మగవాళ్ళు ఆడుతూ కూర్చొని అక్కడ బాగుంటుంది. కానీ కొద్దిసేపు వాక్యం ఉంటామంటే ఒక 40-30 నిమిషాలకు అట్లా ఉంటారు. మరి మెల్లగా మైకేల్ జాక్సన్ ఆత్మ ప్రవేశిస్తుంది. అమ్మా తగ్గలేదుగా కొంచెం కొంచెం మైకేల్ జాక్సన్ ఆత్మ ప్రవేశిస్తుంది. ఎట్లా మెరుగు దిగదు, బ్రేక్ డాన్స్ లాగా అర్థమవుతుంది. కొంచెం ముందు ఉండేవాళ్ళని మెల్లగా తనే అంటే టైం అవుతా ఉంది, ఆకలి వేస్తా ఉంది. షుగర్ పేషెంట్ షుగర్ పేషెంట్ లేదు కదా. నీ చెప్పి అర్థమవుతుంది అట్టగలరా? ఇంతకు భాష అన్నాడు అదే చూడండిగా నీకు అన్నాడు ఆయన. ఇప్పుడు అర్థమవుతుంది ఎంత ఆకలితం మీరు పాపం. లేదు ఫోన్ చేస్తానని చెప్పి వెయిట్ చేస్తాను. లేదు మీ మొక్కలు చూస్తే ఎప్పుడు వాళ్ళు కావరా మాకు ఆకలి చెప్పు మరి మీరు హల్లెలూయా. తప్పిపోయినాను మరలి తిరిగినాను, గుడ్డు నుండి వేరే హద్దు మీరినాను. లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచ్చు నే బ్రతికదను ప్రభు. మన బ్రతకాలంటే మనమంతా మాట్లాడాలి. హల్లెలూయా. సినిమా పాటలో ఆ పాట ఈ పాటలో కాదు, ఏ సీరియల్లో సినిమాలో కాదు, చర్చలో ఒక వేషం, బయట పోతే ఒక వేషం కాదు. క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ ఆర్డినరీ లైఫ్. మనకు ఒక క్రమశిక్షణ ఉండాలి, మనకు ఒక డిసిప్లిన్ ఉండాలి. హౌస్ డెడికేషన్ అప్పుడు ఈ ప్రసంగం ఎంత బాగా అనుకోబోతారు. ఇదే మాట తగిన సమయం. లేకపోతే మీరు చెప్పి మాట వింటారు, ఉపాసకులు ఉన్నమాట వస్తారా మీరా? అవునా కదా? సైలెంట్గా ఉన్నారా? కాబట్టి సుఖమైన నివాస స్థానంలో మనము ఉండాలి అంటే ఆ నీతిస్తుడు మన ఇంట్లో ఉండాలి. హల్లెలూయా. 127 వాక్యం చదవండి. నేను తొందరగా ముగించేస్తాను, తొందరగా ముగించేస్తాను. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొని మామూలుగా హౌస్ ఎడ్యుకేషన్ అదే చెప్తారు. ఏముండాలి ప్రకారంలో. కాబట్టి దేవుడు మనకి మనకి ఏముంది మొదట ప్రకారం చుట్టూ మనం ఇల్లు కడితే
కాంపౌండర్ కడతాం కదా. ఎందుకు? ఒకవేళ కుక్కలో లేకపోతే ఏదైనా దగ్గర దూరకుండా ఇంట్లోకి రాకుండా మన ప్రాకారం ఎలా కాపాడుకోవాలి? దుష్టుడు మనల్ని ముట్టకూడదు, దుష్టుడు మన ఇంటికి రాకూడదు. మామూలుగా చెప్పారు కదా, కుడి కాలు పెట్టి ముందరా ఏమైనా కాలు లేదా? ఏ కాలు పెట్టి ఏముంది? జగన్ బ్రదర్ ఎట్లా కట్టినా నాకు తెలియదు. వాస్తు గోవాలు అట్టుకోకుండా ఇటుకోకుండా చెప్తారు కదా, వాస్తు చెప్తారు కదా. ఎంతమంది ఇక్కడ హైందువులు ఉన్నారు? హిందువులు ఎంతమంది ఉన్నారు? చెప్పేది మీకు అర్థం అవుతుందో నాకు తెలియదు. హిందువులు ఎలా ఎక్కడమ్మా కై తూకమంటారు, కాలు తూకమంటారు, నేను పాకమంటారు, మొత్తం పాకరాక ఏమన్నా అప్పుడు మళ్ళీ వాళ్ళకి కోపం వస్తుంది చెప్తున్నాను. అందువల్ల ఎందుకంటే అదే అట్లే కూర్చొని అట్లే బెల్లం పెట్టున్నానంటే నేను నిత్య జంతువులాగా అట్లా ఎక్కడ పట్టుకొచ్చినారు అట్లా వాళ్ళకి పాపం పొరపాటు నేను పాస్టర్ విల్సన్ చర్చిలో ప్రసంగిస్తాం అటు చూసినారు. ఇప్పుడు దేవుడు కార్యం చేశాడు కాబట్టి హల్లెలూయా. లోపల వస్తారా బయట వాళ్ళ నామాన్ని నేను చూస్తాను. అందులో అడిగేసిన చెప్పారు, అది కూడా చెప్పారు కదా. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అబ్బా స్వామి ఇట్లాంటి వ్యక్తిగా ఉన్నారు పేషనాలను తప్పు పేషాలని తప్పు. కాబట్టి మన ప్రాకారంలో దుష్టుడు ప్రవేశించకుండా ఉండాలంటే యేసు ప్రభువు మనము నిత్యము ఈ హృదయంలో ఉండాలి, ఈ గుడారంలో ఉండాలి, ఈ ఇంట్లో ఉండాలి. ఇంట్లో కూడా దేవుడి యొక్క మహిమ ఉండాలి. అప్పుడే కుటుంబం నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. యెషయా 9:6 నేను చదివేస్తాను, మీరు ఎవరు చెప్పేస్తాను. యెషయా 9:6 ఒక వాక్యం ఉంటుంది. దేవుడికి అనేకమైన పేరు సమాధానపు అధిపతి, సమాధానపు కర్త అని ఉంటుంది. కాబట్టి కుటుంబంలో సమాధానం ఉండాలి. మొదట భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగం ఉండాలి. బిడ్డల మధ్య తండ్రి బయట వస్తుంటే మా తండ్రి వస్తారు రావాలని చెప్తా, కానీ మా నాన్న విలన్ వస్తున్నాడు అని చెప్పి నాన్న కూడా చెప్పు విలన్ వస్తున్నాడు రా వచ్చేసాడు ఆయన అని చెప్పకూడదు. భార్య మీ నాన్న వచ్చాడా ఇంకా రాలేదా వచ్చేది నెమ్మది అట్లా ఉండకూడదు. క్రైస్తవ కుటుంబం అంటే దేవుడితో కలిసి నడవటము, దేవుడితో మాట్లాడటము, దేవుడితో ఉండటము. ఆదివారం ఒకటి మాత్రమే చర్చిపై రావటము. అర్థమవుతుందా మీకు? అర్థమైనాక కలదా? ఆదివారం ఒక రోజు మాత్రమే కాదు. బిర్యానీ పెడితే నాలుగు వేలు పోయింది ఎట్లా అందరూ తెలవండి డిసైడ్ చేస్తున్నారు. కాబట్టి మన కుటుంబంలో నెమ్మది ఉండాలి. ఈరోజు ఈ వ్యాలంటీన్స్ డే అని యూత్ కొన్న బాగా పండుగ చేసుకుని రావాల్సి విషయం చూసిన బ్రదర్ నేను తీసుకొచ్చిన చిత్తూరులో నాకు ఈ ఊరే మీకు తెలుసు నాకు ఈ ఊరు. నేను గాంధీలో ఉన్నాను, చదువుకుని టీవీ టైం కాదు, మళ్ళీ నేను మెకానిక్ నేను చదువుకున్నా. అది పక్కన పెడితే వచ్చి జడ్జగా ఉన్నాను. ఇప్పుడు తెలియదు పాపం. పొద్దున ఒక మ్యారథాన్ చేస్తాను. మ్యారథాన్ అంటే రన్నింగ్ ఉంటుంది పొద్దున. ఈరోజు తిరుపతిలో చేసిన క్యాన్సర్ హాస్పిటల్ టీటీడీ వాళ్ళు ప్లస్ టాటా కన్సల్ట్ ఇద్దరు కలిసి క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ తిరుపతిలో ఉంటుంది. హలో ఆ మ్యారథాన్లో మా అబ్బాయి చెప్పిన ఏంటంటే వాడే ఓపెన్ చేశాడు టాపిక్. వాడే ఆ టాపిక్ ఓపెన్ చేశాడు. అంకుల్ నేను పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేయదలుచుకోను నేను. అప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు మోసం చేస్తాను. ఆ టాపిక్ మొదలైతే చెప్పిన దేవుడి గురించి నా సెల్ ఫోన్ ఇచ్చి వాళ్ళ దానిలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు చూపించాను. యాక్చువల్గా ఆ అబ్బాయి హిందూ అయినా వాడు సైతాన్ని శక్తుల చేత పీడించబడి చర్చికి వచ్చి చర్చిలో విడుదల పొందుకొని వేరే చోట్ల పొందుకొని ఉన్నాడు. ఆ విడుదల పొందుకోవడం వరకే వాడు. దాని తర్వాత ఈరోజు మనం కూడా ఎట్లా ఉంటుందంటే చర్చకు ఆదివారం గంటకే మనం అగ్రిమెంట్ రాయేసాం, సోమవారం నుంచి శనివారం లోపల ఉంటాం. మీరు ఈ మెసేజ్ చెప్తారా, హౌస్ డెడికేషన్ మెసేజ్ చెప్తారా? మీరు ఎట్లా చూస్తున్నారు? మిమ్మల్ని ఇది చెప్పమంటే అది నేను చెప్తున్నాను.
నేను చెప్తున్నా కదా, టోటల్ కంట్రోల్ అంతా హోలీ స్పిరిట్ కంట్రోల్ ఉంది. అది దేవుడు ఏం చెప్తారు చెప్తా, దేవుడు చెప్పండి చెప్తాను. ఈరోజు ఇక్కడ కూర్చున్న కొందరు ఇంట్లో సమాధానమే లేదు, భార్య భర్తల మాట సమాధానమే లేదు, బిడ్డలు చెప్పిన మాట వింటాంలే. ఏదో అలాగా వచ్చి చర్చికి వెళ్తున్నారు, మీరు చర్చికి వెళ్ళి కొంతమంది క్రైస్తవులు చర్చికి వెళ్ళి అలాగా ఆ వాక్యం వినేది కూడా అంతవరకే, గడప వరకే. దాని తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏమవుతుందో, ఇంకొంతమంది అయితే అప్పు సమస్యలో పీడించబడుతున్నారు. మనకు ఒక విడుదల ఉండాలి. హల్లెలూయా. అబ్బా వర్షం వచ్చేది ఉంటుంది, వర్షం అందుకే వాళ్ళందరూ సైడ్ కాబట్టి నా బియ్యం బ్యాగ్లో అంటే హల్లెలూయా. దేవుడు ఒక ఎందుకు ఆ పొద్దున జరిగిన విషయం చెప్తున్నాడంటే, దేవుడు ఒక కార్యం ప్రారంభించినాడు, పూనుకున్నాడంటే దాని ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఆ మ్యారథాన్ లో పాల్గొనకుండా నేను మా అబ్బాయిని తీసుకొచ్చాను, నేను చర్చికి పోవాలన్నా కాబట్టి వాడికి అర్థమవుతుంది. కాబట్టి కొంతకోసం అనుకుంటే అది పనే కాదు. ఆ అబ్బాయికి 45 minutes చెప్పాను నేను ఆ వీడియో చూపించి, దయ్యాలు ఎట్లా రాయచూరు అంటే కర్ణాటక సైడ్లో 17 అమ్మాయి పెళ్ళైన అమ్మాయికి ఎట్లా పీడించబడింది అని చెప్తున్నాడు. వాడు అన్నాడు, అంకుల్ మీకు భయం ఉందా అన్నాడు. నేను చెప్పిన, దయ్యం నన్ను చూసుకోవాలి కాదు, కానీ దయ్యం చూసి నేను అసలుగా దేవుడు నాలో ఉన్నతో నాకే భయం ఉంది. నేను పరిశుద్ధంగా దేవుడు నన్ను పెట్టుకునేంత వరకు ఈ గుడారము పరిశుద్ధంగా ఉంటేనే సైతాను అర్థమవుతున్నా. ఎందుకు వాస్తు గురించి చెప్పారంటే, ఇటు పక్క అది ఉండాలి, ఇటు పక్క అది ఉండాలి, ఇటు పక్క అది ఉండాలి. అమెరికాలో చూడు, అమెరికాలో చూస్తారా, వాళ్ళు చూడు, వాళ్ళు మనుషులే కదా. తమిళ తెలుగు మీరు ఫోన్ చేసుకోగలుగుతారా? ఎందుకంటే నేను అంతా చూసి వచ్చిన, శుక్రుడు 5 గంటలో ఉన్నాడు, పూజలు 7 గంటలో ఉన్నాడు, సంగీ ఇంత పక్కన బాగా అంత పక్కన బాగా అంత జాతకం అంటే అందరూ అభిప్రాయం ఉంది. లగ్నాధిపతి గురువా శుక్రుడా, అది ఇంత బాగుంది, ఇంత బాగుంటుంది. నేను చెప్పాను కదా శుక్రుడు. నేను బ్యాంక్లో ఎంప్లాయీగా రిజైన్ చేసి సార్కి వచ్చిన. అర్థమవుతుందా? నేను ఒక గొప్ప వ్యక్తి అని కాదు, నాకన్నా మీరు గొప్పవాళ్ళు. ఎందుకంటే నేను చెప్పేంత మీరు వింటా ఉన్నారు. పాప ఓపిక ఎప్పుడు 1 గంట అవుతుందో వదిలేసాను. ఛాన్స్ లేదు. నేను ఎప్పుడు మైక్లో నాగలేదు, భయపడుతున్నాడు. అయ్యో ఒక మాట చూస్తాను వదిలేస్తాను నేను, అయ్యో అనుకుని. నేను ఒక వ్యక్తితో పరిచయం, నేను అడ్రస్ ఏం చెప్పను. ఆయన చనిపోయేటప్పుడు ఆయన చెప్పాడు, ఆయన చనిపోయేటప్పుడు యేసు ప్రభువుని నమ్ముకో, ఆయన నిజమైన దేవుడు. చనిపోయిన వ్యక్తి నమ్ముతాడు. అర్థమవుతుందా మీకు? కాబట్టి తమిళ అంటారు, శాస్త్రం పోయి సామెత జాతకాలంతా నేను చెప్తాను చూడండి. ఇవంతా మనం ఏర్పరచుకునేది. రాహుకాలం ఎమ్మగంట అంటారు కదా, ఆ టైంలో ఒకటి టైం రాహుకాలం ఎమ్మగంట హార్ట్ అటాక్ వస్తే ఇంట్లో ఉంటావా హాస్పిటల్ ఉంటావా? ఆ రాహుకాలం ఎమ్మగంట పోకూడదు కదా. మాకు ఆ తప్పు అర్థం చేసుకోండి. నేను విమర్శించడం మిమ్మల్ని సిగ్గుపెట్టి చెప్పట్లేదు, మాట చెప్తాను. ఇవంతా మనము నేర్చుకుంటాం. నా క్లోజ్ ఫ్రెండ్, మేము నా కలిసి చదువుకున్నాం, 40 years ఫ్రెండ్షిప్. అమెరికాలో అబ్బాయి అన్నాడు, ఇల్లు కొన్నాను సుకుమార్ అని చెప్పిన, అది డైమండ్స్ అవంతా కుదరదు. అమెరికా వాళ్ళ దగ్గర వాడు ఇచ్చిన ప్లాన్ ఇటు కట్టువాయి అడ్డ కట్టాల. మరి వాడు వాస్తు చూడా ఈ మధ్య కాలంలో అమెరికాలో మీకు ఎంతమంది తెలుసు, మీకు టీవీ చూసే టైం ఉండదు, పాపం టీవీలో న్యూస్ చూసే టైం ఉండదు. రాష్ట్రం చూసంతా మండిపోయింది. ఎందుకు? కాలిఫోర్నియా కంప్లీట్గా దేవుడు చెప్పండి ఎవరు చెప్తున్నారు, ఎక్కడి నుంచో ఒక అగ్ని వచ్చింది, బలమైన గాలి మొత్తం స్మాష్ చేసింది. కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ పక్కన ఉంటుంది. దాని తర్వాత సినిమా యాక్టర్ ఉంటారు. అర్థమైంది నీకు? 13,000 లక్షల కోట్లు లాస్ అయింది. ఎగ్జాక్ట్ 13,000 లక్షల కోట్లు ఆస్తి నష్టం. ఆ ముందు 2 రోజుల ముందర అదే క్లిప్పింగ్ ఉంది, ఒకడు వేషం వేసుకుని యేసు ప్రభుని ఈ క్యాలిఫోర్నియా నుంచి తన్నాయని అని చెప్పి వాడు తిరుగుకుంటూ. మీకు అర్థమవుతుందా? ఈ క్యాలిఫోర్నియా మాకు దేవుడు
చెప్పింది. ఆ అమ్మాయి ప్రవక్త దేవుడి పట్టణాన్ని జాగ్రత్తగా ఉండి సుమా అన్నాడు. వినేలా మీ భాషలో చెప్తాను చూడండి. టైటానిక్ సినిమా ఎంతమంది చూసినారు? మీరు సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తారు, అన్ని చూస్తారు, నాకు తెలుసు. ఆ టైటానిక్ షిప్ ని తయారు చేసినప్పుడు వాడు ఒకటి రాసినాడు, నో గాడ్, దేవుడు లేడు చెప్పి దాని మీద రాసి పెట్టి అర్థమవుతుంది మీకు. 650 కోట్లు ఇన్సూరెన్స్ చేసి దాన్ని పంపించినారు ఆ షిప్ ని. 3 రోజులు ఆ షిప్ సముద్రం ఉంటుంది. 3 రోజులు, ఓన్లీ 3 days. నా పేరు జనాంగమ్మా. దేవుడు ఎందుకు హౌస్ డెడికేషన్ అప్పుడు నా మెసేజ్ వేరే ఉంటుంది. ఎందుకో దేవుడు ఇంకా డైవర్ట్ చేసేట్టు నాకు తెలియదు. ఎంతమంది దేవుడు బహుసూటిగా మాట్లాడుతూ నాకు తెలియదు. మీరు తిట్టుకుని నాకు ప్రాబ్లం ఎందుకు సాయపడు కాబట్టి మీరు అన్నా కమ్ముండాల్సిందే అన్నట్టుందా. నేను కానికి ఇస్తాంరా అని కమ్ముండాల్సిందే. కుక్క వేషం వేస్తే తమిళ అంటారు, నాయ వేషం కూడా వాళ్ళాక తెలియని అంటారు. కుక్క వేషం వేస్తే తోకాక తెలియాలి. సేవకుడు కాబట్టి మీరు ఎన్ని చెప్పినా వినాలిగా కూర్చుకోవాలి. బ్యాంక్ మేనేజర్ అది అప్పుడు వాయి ఇప్పుడు బయలు పెట్టినామే. మేము పాస్ కామా సహనం ఉండదా అంటారు మీరు, అంతే కదా. మేము పాస్ ఇప్పుడు కోపం రా స్వామి ఎక్కడి నుంచి పట్టుకొచ్చాను అట్లా వస్తారు కదా. మేము కోపం లేదా మీకు పట్టుకో, మీ దగ్గర నేను తింటామా అర్థమవుతా కదా. కాబట్టి ఆ ప్రియ జనాంగమా, దేవుని దగ్గర బహు జాగ్రత్త. మన యొక్క లైఫ్ ఎట్లుండాలంటే మైక్ పట్టుకొని 4 వీలు తిరగాల్సిన అవసరమే లేదు. మన మాట తీరు, మన నడవడిక, మన క్రియలు అందరూ చూస్తారు. అదే నేను చెప్పేది. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూస్తారు. నేను పోయి పొరపాటు వేలులో నేను ఎంప్లాయ్ ఉన్నప్పుడు ట్రాక్స్ ఇచ్చాను. ఆయన చేసే ఏమి అంటారా, నాకు ఎందుకు ఇస్తారు సార్, మీ వారిని కావాలి ఇచ్చుకోండి. నాకు ఎందుకు సార్, మీ వాడిని వదలవచ్చు. ఎన్ని సంవత్సరాలుగా భర్త తాగుపోతాను, భార్య గయ్యాలుతాను. నెమ్మది ఉందా మన ఇంట్లో? పైకి మనం ఒక వేషం వేసుకొచ్చి చర్చకు చేస్తాం. దయచేసి చెప్తున్నా, ఈ 11:13 ప్రకారం 29 అధ్యాయంలో మనం ప్రే చేస్తూ రావాలి. ఒక 18:1-2 చెప్తుంది, విసుగగా ప్రార్థించు. 1:5-15 చెప్తుంది, విసుగొద్దు, సోలిపోవద్దు, ప్రార్థన సోలిపోవద్దు. దొరకా ఇప్పుడు ఒక చిన్నపాటి లైసెన్స్ కే ఎన్నిసార్లు మార్గం పంపించుంటుంది, అవునా కదా. ఒక చిన్నపాటి ఏమైనా మనకు ఒక రేషన్ కార్డు, ఒక ఆధార్ కార్డు ఎంతసేపు తిరుగుతాం. మరి దేవుడి దగ్గర అది నిజంగా మనకు కావాలి, మనకు అనుగ్రహించబడాలి అంటే, దేవుడి చిత్తం ఉండాలి అంటే, దేవుడు మన ప్రార్థనని కొన్నిసార్లు తొందరగా జవాబు చెప్తారు, కొన్నిసార్లు తొందరగా జవాబు చెప్పలేదు. అట్లా చెప్పి మనం వదిలేయకూడదు. సర్టిఫికేట్ దొరకలేదు చెప్పి మనం వదిలేస్తామా? ఎవరు వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి అడిగి తీసుకుంటాం కదా, అవసరం కాబట్టి. అలాగే మన ప్రార్థన మనం విసిగిపోకూడదు, సోలిపోకూడదు. ఈ ఇల్లు కట్టడానికి ఎంత కష్టపడ్డాడు బ్రదర్ నాకు తెలియదు. నన్ను చూడడానికి వచ్చినప్పుడు విల్సన్ పాస్టర్ ఇంట్లో నేను ఒక ఉపవాస కూడికి నేను వచ్చిన, అక్కడ కలిసిన వీళ్ళిద్దరు. నేను పెద్ద గొప్ప పైన చూపిపోయాను కాదు. సేవకుడు యొక్క మాటలు ఎట్లుంటుందంటే దేవుని దగ్గర తీసుకుని చెప్తాడు కాబట్టి మనము విని వదిలివేసేవాళ్ళగా కాకుండా విని ఆచరించే వాళ్ళగా ఉండాలి. చిన్ని చూసి చాలా సంవత్సరాలు అవుతున్నా. చిన్ని నా మిత్రుడు చిన్ని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకమైన వందనములు విజయ్కి, ఎందుకంటే పాత మిత్రులంతా చూస్తుంది. కాబట్టి మన యొక్క ఇంట్లో నెమ్మది ఉండాలి, మన ప్రాకారంలో నెమ్మది ఉండాలి. ఈరోజు మనం శాంతి సమాధానం కోల్పోతున్నాం కదా. ఇంట్లో కొంచెంసేపు ఎందుకు మనం బ్రదర్ నీకేం తెలుసు బ్రదర్, కొద్దిసేపు అట్లా చూస్తే జబర్దస్త్ కాంబినేషన్ చూస్తే కొంచెం నవ్వుకుంటాము. తాగమని అడిగింది, నాకు ఎందుకు తాగుతాము, అప్పుడైనా బాధను మర్చిపోతామేమో. అలాగే మనం కూడా ఇంట్లో ఉన్న సమస్యలకి టీవీలో కొంచెం సినిమా చూస్తే సరిపోతుందా? నీ వాక్యమే నాకు
బాధలలో నెమ్మది కలుగజేస్తుంది. బాధలో జబర్దస్త్ నెమ్మదిస్తుంది మనకి. తర్వాత 107 కీర్తన 20 ప్రకారం వాటి పైన దూతల నుంచి ఆయన మనల్ని లేవనెత్తారు. హల్లెలూయా. His hands are divine hands. పాపం నిండిది చేతి. ఈరోజు దేవుడు అద్భుత రీతిగా అనేకుల మధ్య సేవ చేసే పాఠమొకటి కల్పించాడు. చిన్న ప్రాంతంలో అక్కడి నుంచి ఒక చిన్న విలేజ్ లంబాయి అంటారు కదా, లంబాయి తెలుసా? సుగాలీలు అంటే గాజులు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళ మధ్య పరిచయం దేవుడు ఇచ్చాడు. ఒక పాస్టర్ పిలిస్తే వెళ్ళా, ఆ పాస్టర్ సినిమా డైరెక్టర్. బాగుండండి, సినిమా డైరెక్టర్. ఈరోజు మీ సినిమా సీరియల్ చూస్తారా? డైరెక్టర్ ఆయన. నాకు ఒక యాక్సిడెంట్ అయినా తెలియదు ఆయన్ని. డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి వదిలేసాడు, విశేషత పని వదిలేసాడు. ఆయనకి ఎవరో దేవుడి గురించి చెప్తే యేసు నువ్వు దేవుడు అంట అని రెడ్డి తీర్చాడు. అంతే మనసు డాక్టర్ వస్తే వీళ్ళే ఎక్కువ మనిషి బాడీ అన్నాడు డాక్టర్. తీసుకొని బయట తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా. రోజు ప్రేయర్ చేసిన 6 మర్చన అబ్బాయి రెడ్డి తీర్చాడు దేవుడు. ఈరోజు అబ్బాయి పాస్టర్. ఆ లంబాడి మధ్య ప్రేయర్ చేస్తారు, భార్య భర్తలు కలిసి తాగుతారు. భయంకరమైన విచారం యొక్క కూటాలు వాళ్ళు ఆ ప్రాంతం. కానీ దేవుడు అద్భుత రీతిగా ఎందుకు చెప్తానంటే దేవుడు రాజేశ్వరి డంబాల గురించి చెప్పడం రావట్లే. ఈ రోజు దేవుడు ఎట్లా అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఎందుకంటే చివరి రోజుల్లో ఉంటున్నాం. హల్లెలూయా. ఊరికే కాదు ఇక్కడ ఇల్లు కట్టించింది, ఈ ప్రాంతంలో ఒక సాక్షిగా జీవించాలి. హల్లెలూయా. ఇక్కడి నుంచి సువార్త ఇక్కడ అందుకోవాలి. ఎన్ని చర్చలు నాకు తెలియదు. ప్రశాంత్ దగ్గరికి నేను ఒక రమణమ్మ ఆ తల్లి వాళ్ళు ఇక్కడ ఒక బ్రాంచ్ ఓపెనింగ్ రమ్మన్నారు. అప్పుడు వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసిన ఇంకో చర్చ్ చూపించినాడు. ఆ అబ్బాయి నాకు తెలుసు, ఆ పాస్టర్ శామ్. శామ్ పాస్టర్. ఆ పాస్టర్ శామ్ వేలూరు జైన్ పెంటికాస్టల్ చర్చ్లో అక్కడి నుంచి ఆయన అసిస్టెంట్. ఆ ఒకసారి చూపించాడు. ఇక్కడి నుంచి మనం అనేక మందిని లేవనెత్తాలి. ఎందుకంటే చివరి రోజు మనము దేవుడు ఒక స్థలంలో మనల్ని కూర్చోబెట్టాడు. ఎందుకు కట్టినాడంటే టీవీ పెద్దదిగా ఎన్ని తీసుకో పెద్దదిగా ఇప్పుడు బాగుంది, సూపర్గా ఉంది. అట్లా మనం పట్ల ఇంట్లో చర్చలు తెలిసిన తర్వాత నా ప్రియ జనాంగమా దానికి కాదు. మనం ఎలా దేవుని తెలుసుకున్నాము, మనం ఎలా నెమ్మదిగా ఉంటున్నాము. ఈ రోజు ఎంతమంది సమాధానం లేకుండా, శాంతి లేకుండా, నెమ్మది లేకుండా ఎంతమంది జీవిస్తున్నారు. వాళ్ళ మధ్య మన సాక్షిగా హల్లెలూయా. హల్లెలూయా. మీరు చెప్పంటే కంటిన్యూ చేస్తాను. కీర్తన 147:14 చదివండి. సరిహద్దులలో సమాధానం కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. హల్లెలూయా. సరిహద్దులు ఏముండాలి? సమాధానం కలుగజేయువాడు ఆయనే. ప్రాకారము సరిహద్దు రెండు కానీ ఏముండాలి? సమాధానం ఉండాలి. ఏముండాలి? ఆ సమాధానం కర్త ఆయనతో పాటు మనము జీవించడం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు మనతో పాటు ఉంటాడు. ఇన్నా ఏం కావాలి తమిళ తెలుగా ఏ భాష కన్నడ గొప్ప అన్ని వచ్చు. ఏం కావాలి స్వామి నువ్వు చెప్తాము చెప్పు. వదిలేసాం రా స్వామి, వాడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చిన ఉంటాడు వాడు. వదిలేసాం. ఆ సమాధాన అధిపతితో కలిసి మనం ఉన్నట్లయితే మన ఇంట్లో దేవుడి మహిమ ఉంటుంది. దేవుడి మహిమ మనతో ఉంటే ఇంట్లో నెమ్మది, శాంతి, సమాధానం అన్ని ప్రతి నిత్యం కుటుంబ ప్రార్థన ఉండాలి. ఏముండాలి? బిర్యానీయా? అమ్మాయి నువ్వు ప్రేయర్ చేస్తారా సాయంత్రంలో? కుటుంబ ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన ఉండాలి. అప్పుడు దేవుడు నేను ఇక్కడ ఒక స్థలానికి ప్రయత్నం పేరు వద్దండి, గంగాధర నుంచి అవతల ఆడ సువార్త కూటం ఉన్నది. దాదాపు 400 మంది ఆయన వచ్చినారు. ఆయన అందరికి పాటలు ఇచ్చి లాస్ట్లో నేను అప్పటికే 10 ముఖాలు అవుతాను. సరే మైక్ పట్టుకొని దేవుడు ఇచ్చిన వాక్యం చెప్తే ఆ పాస్టర్ అబ్బాయి కోపం వచ్చేసి నేను ఆ పాస్టర్ ఆయన పడదు మీరు తప్పు సార్ అని
నన్ను ఎవరైతే రికమెండ్ చేస్తారో వాళ్ళు చెప్పాడు ఆయన. అట్లా కుదరదు, ఎందుకంటే ఆయన పాపం గురించి ఖండించి చెప్తున్నాడు. పాపం గురించి ఖండించి మనకి ఏమొస్తుంది? అర్థమవుతుందా? ఇది నీకు వదిలేస్తే మేలు అనిపిస్తుంది కదా. పాపము గురించి ఖండించి మెసేజ్ చెప్తేనే మనము జీవించే విధానం బట్టి ఇతరులు మన దగ్గర హల్లెలూయా. అప్పుడే దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు సమాధానం ఉంటే మంచి గోధుమతో ఆ రోజు సంభాగోధుమ అంటారు, పెద్దమ్మ తెలుసు కదా, తమిళ సంభాగోధుమ నల్లాడుతున్నాడు. ఆ గోధుమలు అంతా కాదు. అంటే ఏమంటే నువ్వు భోజనం చేసినా ప్రశాంతంగా ఉంటావు. పడుకుంటే ఇక్కడ కూర్చున్న కొంతమందికి నిద్ర రాత్రి సరిగా రాదు, పడుకుంటే చెడుకలు వస్తాం. చెడుకలు మీకు తెలుసు తెలియక పాపం చాలా మంది క్రైస్తవులు రోగిస్తున్నారు. చాలా మంది ఏం చచ్చిపోతామో వస్తాము అంటాం మనము, కానీ మనం చేస్తాం మనము. కాబట్టి మన సరిహద్దుల్లో సమాధానపు అధిపతి ఉండాలి అంటే ప్రతినిత్యం మనం వాక్యముతో మనం కట్టబడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తుడు మన ముందు నడవాలి. క్రీస్తుడు మన ముందు నడవాలి. మీకా అధ్యాయం 2వ అధ్యాయంలో ఉంటుంది. మీకా తీసుకుని చదివిస్తాను. మీకా 2వ అధ్యాయము 11వ వాక్యం. మీకా ఎక్కడ నేను అడగబోతుంది, దయచేసి బైబిల్ కంటిన్యూ అయిపోయింది. అది ఎక్కడ మీకా మీకా 2వ అధ్యాయం 11వ వాక్యం. అంటే 3వ అధ్యాయానికి పైన ప్రాకారాలు పడగొట్టు వారికి ముందుగా పోవును, వారి గుమ్మములను దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారిని ముందుగా నడుచుచు యెహోవా వారికి నాయకుడిగా ఉండును. చాలా మీనింగ్ ఉంటే కానీ ఒకటే చెప్తున్నా. ఒకవేళ మన ప్రాకారంలో నెమ్మది లేదంటే మనం ప్రార్థన చేస్తే ఎప్పుడైతే సైతాన్ని మన ఇంట్లోకి ఎంటర్ అయ్యాడో దేవుడు అన్ని పడగొడతాడు. దాని కింద ఒక వాక్యం ఉంటుంది, అదే మీకాలో లైకర్తనం ఉంటుంది. వాడు మనల్ని లయం చేయడానికి సైతాన్ని చూస్తాడు. వాడు మన ఇంట్లో ఏలుబడి చేయకుండా ఉండాలి అంటే సమాధాన అధిపతి మన ఇంట్లో. హల్లెలూయా, హల్లెలూయా. కావాలి రోజు సార్ మేము ఇల్లు కట్టాము, రేషన్ కార్డు ఎందుకు కట్టాము? రేషన్ కార్డు ఎందుకు అడిగినానంటే రేషన్ కార్డు పోతే ఏమి ఇస్తారు? బియ్యం ఇస్తారు, అని ఇస్తారు. కానీ దాని ముందు ఏం చేయాలి? వేలుముద్ర రావట్టామని. ఎందుకు? దీన్ని గోకి 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 పొద్దు నుంచి రాత్రి వరకు సరిపోండి. ఈ రేఖనే వాడు ఈ రేఖ పెట్ట, కాలు రేఖ పెట్ట, ఆ రేఖ పెట్ట అంటారు. ఎవరు వస్తే కదా ఇంకా ఎవరు బెషి పూసుకొని ఆ కాంట్రాస్ట్ తగ్గించి రాత్రి చూస్తారు. అమ్మ నాన్న ఏమిటన్నాము, బిడ్డ చదువుకుని అంటారు. ఏం చదువుతుంది మనకే తెలుసు. వాళ్ళు ఈ వయసులోనే వాడి అన్నం తినిపించాలా? ఈ రోజు ఎట్లా అయిపోయింది కదా, అన్నం తినిపించాలా సెల్ ఫోన్ లేకపోతే టీవీ. వాడి ముగ్గులో పెడుతుందా, నోట్లో పెడుతుంది, ఎక్కడ పెడుతుంది, అట్లా అడిక్ట్ అయిపోయినాము. వాట్ ఐ వాంట్ టు సే, నేను ఏం చెప్తున్నానంటే క్రైస్తవ జీవితం క్రీస్తుతో కట్టబడుతుందా? సెల్ ఫోన్ కి, టీవీకి, దానికి ఒకరోజు సైతాన్ పెద్దదిగా చూడండి. ముందు ఏంటి? సినిమా థియేటర్. దాని తర్వాత చిన్నది ఇచ్చినాడు, ఇప్పుడు చేతులు విడిపోయి ఇచ్చినాడు. ఈ సెల్ ఫోనే మనల్ని సాధించేది. పొద్దున్న లేస్తే కానీ ఆమె చాటింగ్ పన్నానా, వాడి చాటింగ్ చేసినాడు, దేని చాటింగ్ చేసినాడు. క్రైస్తవులకి హౌస్ డెడికేషన్ రోజు ఇలాంటి దేవుడు మాట్లాడిస్తున్నంటే మీలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నా ప్రియ జనాంగమా, మారు మనసు పొందు, మారు మనసు పొందుకో. నేను మెసేజ్
బైబిల్ పట్టిన మాత్రాన, మెసేజ్ చెప్పిన మాత్రాన, ఉపవాసం ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యం పేర్చుండబడదు. నో, నా యొక్క హృదయ స్థితిని దేవుడు చూస్తాడు, నా ఆలోచనలు ఎలా చూస్తాడు, నా కంటి చూపు ఎలా ఉందో చూస్తాడు, నా మాట తీరు ఎలా ఉందో చూస్తాడు దేవుడు. నా ప్రియ జనాంగమా, మనం మెలకు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఉంటుందా? ఎందుకు మన ఇంట్లో నెమ్మది ఉండలేదు? అక్కడ పోతున్నాం, ఇక్కడికి పోతున్నాము. అతన్ని ఇంట్లో నెమ్మది అక్కడ 40 రోజులు అక్కడ ఉండాలి, అక్కడ పోవాలి, ఆడ చుట్టాలు ఈయన చుట్టాలు అంటారు వాళ్ళు కదా. మనం చర్చి పడమని నెమ్మది ఉంటుంది. వై అక్కడ ఒక వేషం, ఇక్కడ ఒక వేషం. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడండి మన ప్రార్థన? నీ సేమ్ జడ్జ్మెంట్ మీకైనా సరే, నాకైనా సరే. వాక్యం ఎక్కడ 2 అంచులు వాటి ఖడ్గము, అలా పట్టయం 2 పక్కం. దట్ ఇంప్లై బోత్ సైడ్స్, ఇటు పక్క అటు పక్క. ఒక వైర్ మీద, ఎలక్ట్రికల్ వైర్ మీద నడిస్తే వాడు ఎట్లుంటాడంటే, ట్రాన్స్ఫార్మర్ దగ్గర పోయే కొద్ది పవర్ బాగా వస్తుంది. లైన్ మిస్ అయితే సస్తాడు, వాడి తాగిన సస్తాడు. అదే సేవకుడు యొక్క విషయము. సేవకుడు నేను ఒక వైర్ మీద నడిచే వ్యక్తి లాగుంటా. ట్రాన్స్ఫార్మర్ యేసు ప్రభు దగ్గర పోయే కొద్దికి పవర్ పెడతా ఉంది, అనేక ఆత్మరక్షణ పెడుతుంది. నన్ను కొట్టాలని చూడటం కొట్టాడు, నేను తప్పిపోతే సస్తా. ఒకే జడ్జిమెంట్. నువ్వు పర్లేదు, ఆ రోజుకే నేను 30 గంటలు చెప్పిన రాసుకుని ఏదో పర్లోకి రా, సింహాసనం కూర్చొని చెప్పడు దేవుడు. మనకైతే ఈ హౌస్ ఎడ్యుకేషన్ బట్రన్ చేస్తాం. మీకు తెలుసో తెలియదో, ఉత్తరప్రదేశ్ ప్రతి రోజు 5-6 మంది అరెస్ట్ చేయబడుతున్నారు. 5-6 మంది. ఆఫ్ఘనిస్తాన్ లో రక్తం పట్టే ఏదై పాడతాం, తలకాయ నరికేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ లో కొద్ది. కొరియా దేశంలో, నార్త్ కొరియాలో వాడి పట్టణం ఉండాలి, కింగ్ వాడి పట్టణం ఉండాలి, వాడి ఫోటో ఉండాలి. క్రైస్తవులు ఉంటే జైలు. అట్లా ఊరవేక చర్మాన్ని. కానీ మనము అలక్ష్యం చేస్తున్నాం దేవుణ్ణి, వాక్యాన్ని అలక్ష్యం చేస్తున్నాం. చర్చ అయిన తర్వాత ఏ రోజైనా మనం ఇన్ని సంవత్సరాలు క్రైస్తవులు అని చెప్తున్నామే, ఎవరికైనా ఒక్కరు ఆత్మ పట్టుకొచ్చినామా మనము? మేల్కొన్న ప్రయోజనాలు ఈ పరిశుద్ధాత్మ యొక్క ఆత్మఘోష అనేక వేదన. ఎంతమంది యంగ్స్టర్స్, యువకులు ఎంతమంది కిడ్నాప్ చేయబడినారు? ఒక సంవత్సరానికి more than 20,000 ఇండియాలో మాత్రమే. నీ బిడ్డ నా బిడ్డ అయితే మనకి ఎంత వేదన ఉంది చెప్పండి. ఏమైనా బిడ్డ మొన్న వైజాగ్లో జువైనల్ అని ఒక జైలు ఉంటుంది, అంటే చిన్న బిడ్డకి, ఎవరైనా బిడ్డకి. ఆ బిడ్డకి మొత్తం మంది ఇచ్చి వాళ్ళని భూమి చేస్తుంది. మన చుట్టూ ఏం జరుగుతుంది? నాకు అది ఇది మంచిదే చుట్టూ జరుగుతున్న బట్టి. అందుకే అంటారు దేవుడు ఎజెకియల్ 30లో ప్రాకారం నిలబడేవాడు, స్టాండింగ్ బిట్వీన్ ది గ్యాప్స్, తిరుపతి జగికులు యార్. అయ్యో నాకు అలా జన్మ కోసం ఏడ్చేవారు ఎవరు, పరితపించేవారు ఎవరు? దేవుడు చూస్తున్నారు ఈరోజు. మంచిదే, ఇల్లు ఉండొచ్చు, వాయిద్యం ఉండొచ్చు, ఆస్తి ఉంటుంది, అన్ని కరెక్టే. కానీ చుట్టూ జరుగుతున్న వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మనం చెప్తాం, వింటారు. మన దగ్గర వాళ్ళు అక్కడ ఎందుకు మనం పర్ఫెక్ట్ గా ఉంటే మొత్తం అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంది యువకులు అని తెలుసా, డ్రగ్ అడిక్ట్ అయిపోయినారు. మొన్న టీవీలో వాడు తండ్రిని నరికేసినాడు. ఎందుకంటే వాడు డబ్బులు లేదు, తండ్రి తాగి వచ్చి కొడుకుని చంపేసినాడు. అంత్యదినం అవుతున్నాం కాబట్టి సైతానికి కొద్ది సమయం ఉంది కాబట్టి వాడు విజృంభిస్తున్నారు. కాబట్టి మనము చిన్నప్పుడే బేస్ సమయాలు ఎట్లా దేవుడు మాట్లాడినాడో ఆ విధంగా చిన్నప్పుడే దేవుడు పిల్లలకి నేర్పించాలి, క్రమశిక్షణ నేర్పించాలి, దేవుడు వాటిని నేర్పించాలి, దేవుడితో ప్రార్థన చేయడము నేర్పించాలి. తెచ్చి పాస్టర్ మా అబ్బాయి నిద్రలో ఉలికి పడతాడు, ఉలికి పడతాడు అంటే అలా. ఇంట్లో ప్రార్థన ఉందా? ఇంట్లో దేవుడు వాక్యం ఉందా? వాడిని వాక్యం ఎవరు చెప్పు. నేను ఒక ప్రేయర్ వచ్చాను, ఒక చిన్న అబ్బాయి వాడి ప్రయత్నం చెప్తున్నా వాడిని, నేను నీకు ఫేవరెట్ హీరో సార్, వాడు బయట నీ గమ్మును కాదు మా ఆయన, నీకు ఎవరో ఫేవరెట్, వాడు ఇట్లా ఉన్నాడు, నేను వాడిని అంటే చూసిన.
వాడు ఇక్కన్నాడు యారడా అని ఇక్కన్నాడు ఎవరు దళపతి విజయ్ ಅವನ ಅವನು ಸಿನುవులో మరణించాం వాడెందుకో సినువులో నువ్వు నటించి నన్ను ఏమాత్యం లాభము దీన్ని చూస్తాయి స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామా చర్చికి మటుకు ఒక చర్చి కట్టాలి పైకప్పు కట్టాలి చర్చికి మైక్ మీద డబ్బులు రాదు స్కూల్లో పిల్లలు పట్టుకో సినిమా కాకి డాన్స్ యాన్యువల్స్ రోజు సినిమా వాటి అక్కడే బుక్ అంటే మీకు భలే ఆనందంగా దాని గురించి స్టాటస్ పెట్టి వీడియో తీసి సినిమా పట్ల ముఖ్యం హౌ డేర్ యు ఆర్ దేవుడు నిన్ను నన్ను రక్షించి దేనికోసమే కదా దేనికోసమే కదా తెలుసా నీకు ఒక ఉద్దేశం ఉంటుంది ఆయన నెరవేర్పు రావాలని ఉంటుంది దేవుడికి ఎవరి